హాయ్ గైస్! ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. వార్మప్ కంప్లీట్ చేసుకొని పుషప్స్‌తో నా వర్కౌట్ స్టార్ట్ చేశాను. 10 రెపిటేషన్స్ 3 సెట్స్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా బ్యాక్ అనేది పూర్తిగా స్ట్రెయిట్‌గా ఉంది. ఎటువంటి ఆర్చ్ అన్నది నా బ్యాక్‌లో లేదు. దీనివల్ల నేను నా చెస్ట్‌ని టిల్ టు గ్రౌండ్ వరకు తీసుకెళ్ళగలను. చాలామంది బిగినర్స్ ఆర్చ్ మెయింటైన్ చేస్తూ స్టమక్‌ని గ్రౌండ్ వరకు తీసుకెళ్తారు. దట్స్ టోటలీ రాంగ్. పుషప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ బార్బెల్ ప్రెస్. ఫస్ట్ సెట్‌లో 60 కేజీస్‌తో 15 రెపిటేషన్స్. సెకండ్ సెట్‌లో 12 రెపిటేషన్స్ విత్ 70 కేజీస్. 70 కేజీస్‌తో 12 రెపిటేషన్స్ అయిపోయిన తర్వాత థర్డ్ సెట్‌లో 80 కేజీస్‌తో 10 రెపిటేషన్స్ చేశాను. సెట్‌కి 10 కేజీస్ ఇంక్రీజ్ చేసుకుంటా ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ చేసుకుంటా ఫస్ట్ వేరియేషన్‌ని కంప్లీట్ చేశాను. ఆ సెకండ్ వేరియేషన్‌లో కేబుల్ ఫ్లై సూపర్ సెట్ చేశాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లోవర్ పెక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. 15 రెపిటేషన్స్ ఇలా చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండా వెంటనే 2 ఫీట్స్ ఫ్రంట్‌కొచ్చి ఇంకో 15 రెపిటేషన్స్ కేబుల్ ఫ్లైస్ చేయాలి. ఇది మిడిల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలాగా 15 రెపిటేషన్స్ క్రిస్ క్రాస్ చేసిన తర్వాత లాస్ట్ రెపిటేషన్ వచ్చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేయడం వల్ల ఆల్రెడీ సోర్‌నెస్ ఫీల్ అవుతున్న మజిల్ మీద ఇంకొద్దిగా ప్రెషర్ పెట్టగలుగుతాము. దీనివల్ల కొద్దిగా మజిల్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా 3 సెట్స్ కేబుల్ ఫ్లైస్ అయిపోయిన తర్వాత థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఫస్ట్ సెట్‌లో 25 కేజీస్‌తో 15 రెపిటేషన్స్. సెకండ్ సెట్ వచ్చేసి 12 రెపిటేషన్స్ విత్ 30 కేజీస్. థర్డ్ సెట్ వచ్చేసి 35 కేజీస్ విత్ 10 రెపిటేషన్స్. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లైస్. ఇలా కొద్దిగా ఎదురుకి లీన్ అయ్యి చేయడం వల్ల లోయర్ పెక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అన్నది మనం క్రియేట్ చేయొచ్చు. 3 సెట్లు 15 రెపిటేషన్‌లు సేమ్ వెయిట్‌తో చేశాను. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ డిప్స్. 3 సెట్ 10 రెపిటేషన్ చేశాను. దీంతో నా చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. చెస్ట్‌కి 5 వేరియేషన్స్ తర్వాత ట్రైసెప్‌కి 3 వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఓవర్ హెడ్ కేబుల్ ఎక్స్టెన్షన్. 3 సెట్స్ 40 కేజెస్‌తో 17 రెపిటేషన్స్. సెకండ్ వేరియేషన్ స్ట్రెయిట్ రాడ్ కేబుల్ ప్రెస్ 20 రెపిటేషన్స్ విత్ 45 కేజెస్. 4 సెట్లు సేమ్ వెయిట్‌తో చేశాను. వెయిట్ అన్నది ఇంక్రీజ్ చేయలేదు. థర్డ్ వేరియేషన్ కేబుల్ క్రాస్ ఓవర్ 20 రెపిటేషన్ విత్ సేమ్ వెయిట్ 4 సెట్స్. యాబ్స్‌కి ఒక 2 వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్‌లో హ్యాంగింగ్ లెగ్ రైజెస్ 10 రెపిటేషన్స్ 3 సెట్స్. బాడీ స్వింగ్ అవ్వకుండా చేయాలి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ రోప్ క్రంచెస్ 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఈ 2 వేరియేషన్స్‌తో నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత కొంచెం పోజింగ్ చేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.